బిగ్ టీవీ యాజమాన్యానికి ఇక్కడ విచ్చేసిన మన పాత్రికేయులు ఇద్దరికీను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా బిగ్ టీవీకి తెలియజేసుకుంటూ, ముందుగా ఈ ప్రభుత్వం వారు అనుసరిస్తున్న విధానం ప్రతి ఒక్క సామాన్యుడి కానుంచి పెద్దవారి దాకా కూడా విపరీతమైన వంచనతో గురి చేస్తూ ఈ 5 సంవత్సరాల పాలన జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ విపరీతమైన మోసం చేస్తూ జాబ్ క్యాలెండర్ వదులుతానన్నాడు. సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ వదిలి నిరుద్యోగ యువతకి ఉద్యోగ కల్పన చేస్తానన్నాడు. అదేవిధంగా ఆ విషయాన్ని మరిచాడు. విపరీతంగా ఇసుక ధరలు పెంచేసేసి ఇసుక రేట్లు విపరీతంగా పెరగటం వల్ల మన ప్రతి ఒక్క పని చేసుకునే వాళ్ళ మీద భారం పడి వాళ్ళు పని చేసుకోవడానికి లేక వాళ్ళు విపరీతంగా ఇబ్బంది పడ్డారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ఒక్క వర్గం కానీ ఏ ఒక్క వ్యాపారస్తుడు కానీ ఎక్కడ కూడా సంతోషంగా ఉన్న దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కళ్ళు ఏ ఏ ఏ సింపతితో అయితే వాళ్ళ నాన్న వారసత్వంగా అతనికి ఒక్క అవకాశం ఇద్దామని అడిగితే ఒక్క అవకాశం అని అడిగితే వచ్చాడు. అదే ఒక్క అవకాశాన్ని చివరి అవకాశంగా ఇక పొరపాటును కూడా అతని గురించి ఆలోచించే విధంగా లేకుండా ప్రజలకి చేసుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి మీ ఓటుని సక్రమంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ, చిన్నకొండ్రుపాడు గ్రామ వాస్తవుడిగా ఈ ప్రజల తరపున ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.